హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నా ఛానల్ పేరు గుర్తుకుందిగా, కేదార్ రుచితో దిల్కుష్. ఈరోజు నా వీడియోలో మీకు లాల్బాగ్ పార్క్ చూపిద్దాం అనుకున్నానండి. లాల్బాగ్ బొటానికల్ పార్క్. ఇక్కడైతే ఈరోజు ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడు రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఫ్లవర్ షో జరుగుతుంటుంది. ఇక్కడ ఫ్లవర్ షో చూపిద్దామని నేను వచ్చాను. ముందుగా అయితే ఇక్కడ టికెట్ చూపిస్తున్నానండి. ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయండి. పెద్దోళ్ళకైతే 80 రూపీస్ ఉంటుంది, పిల్లలకైతే 30 రూపీస్ ఉంటుంది. వీక్ డే సాటర్డే సండే ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మాత్రం 100 రూపీస్ ఉంటుందండి. నేనైతే సాటర్డే వెళ్ళాను కాబట్టి నేను 100 రూపీస్ పే చేశాను. మీకైతే ఈరోజు వీడియోలో నేను చూపించే కంటెంట్ లాల్బాగ్ ఓవర్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ మెయిన్ ఫ్లవర్ షో కాబట్టి ఫ్లవర్ షో చూపిస్తాను. ఇక్కడ ఇంకా వీడియోతో పాటు రాణి చెన్నమ్మ స్టోరీ చెప్తాను. అండ్ మీకు అక్కడ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయండి. మీకైతే ఈ వీడియో కంటెంట్ ఏందో ఒక ఐడియా వచ్చిందండి. ముందుగా అయితే ఈ వీడియోని చూసే ముందు నా వీడియో ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే లాల్బాగ్ పార్క్ ఓవర్ వ్యూ అండి. ముందుగా మనం లాల్బాగ్ మెయిన్ గేట్లోంచి ఎంటర్ అయిన వెంటనే ఇలా ఉంటుందండి. మెయిన్ గేట్ ఎంటర్ అయిన వెంటనే మనకి ఈ వ్యూ అనేది ఇలా ఉంటుంది. దీనిలో మనకి మొత్తం డైరెక్షన్స్ అన్నీ ఉంటాయండి. మనం ఎలా వెళ్తే ఎలా వస్తుంది, ఏమొస్తుంది, అన్ని డైరెక్షన్స్ అన్నీ నీట్గా ఉందండి. పార్క్ అయితే చాలా పెద్ద ఉంటుందండి. టోటల్ ఓవరాల్ 5 to 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ పార్క్లో మనకి 4 గేట్స్ ఉంటున్నాయండి. ఈ 4 గేట్స్లో మనమైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యామండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, ఎగ్జిట్ గేట్ ఉంటుంది, మీల్గా ఒక ఈస్ట్ వెస్ట్ సైడ్ కూడా ఉంటాయండి. కానీ ఒకసారి ఎంటర్ అయినాక మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జిట్ గేట్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ నుంచి కొంచెం ఈజీగా అవుతుంది మళ్ళీ పోవడానికి. మీరు చూస్తారండి పార్క్ ఓవర్ వ్యూ. పార్క్ లోపల ఎంత బాగుందో అంటే మొత్తం ఈ పార్క్ అనేది చాలా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్గా పార్క్ అనేది ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంటేనే మెయింటైన్ చేయడం కష్టం. ఇది ఒక 5-6 కిలోమీటర్స్ ఉంది. చూడండి గార్డెనింగ్ ఎంత బాగా చేస్తారో. నాకైతే ఈ పార్క్ నేను 2 years 3 years నుంచి బెంగళూరులో ఉన్నానండి. కానీ నేను ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళాను. ఎందుకంటే ఫ్లవర్ షో ఉంది. ఫ్లవర్ షో పాటు మీ అందరికీ ఫ్లవర్ షో చూపించచ్చు, లాల్బాగ్ పార్క్ ఎలా ఉందో చూపించచ్చు, అలాగే మన మెయిన్ ఫ్రీడమ్ ఫైటర్ రాణి చెన్నమ్మ స్టోరీ చెప్పచ్చు. అన్నీ ఉద్దేశించుకొని మీకు ఈ సాటర్డే నేను ఒక కంప్లీట్గా 1 day కేటాయించి మీకు చూపిద్దామని అనుకున్నానండి. చూసారు కదండి ఎంత బాగుందో గార్డెనింగ్. మీరు ఈ లాల్బాగ్ పార్క్ ఎప్పుడైనా చూడాలనుకుంటే మాత్రం మంచిగా ఫ్యామిలీతో రండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే కొంచెం ఒక 3 hours 4 hours 5 hours మినిమం స్పెండ్ చేసేటట్టే అనుకోండి. ఎందుకంటే ఇది పార్క్ పెద్ద ఉంటుంది కాబట్టి చాలా విశాలంగా ఉంటుంది. మనం ఈ పార్క్ని ఆస్వాదించవచ్చు మంచిగా. ఎప్పుడైనా మన ఊళ్ళో అయితే మనం పిక్నిక్ ఎలాగో మనకు కూడా ఇక్కడ వచ్చినప్పుడు మంచిగా ప్రశాంతంగా పిల్లలకి గేమ్స్ కానీ, పార్క్ పెద్ద ఉంటుంది కాబట్టి బాగా ఆడుకోనికే ప్లేస్ ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటుంది, మంచి ఫొటోస్ ఎప్పుడైనా మనం మంచి గ్యాలరీలో ఎప్పుడైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది అయితే అద్భుతమైన ప్లేస్ అని నేనైతే చెప్పగలుగుతానండి. వీళ్ళు మెయింటైన్ ఎలా చేస్తారో కానీ చూస్తారు కానీ ఫ్లవర్స్ ఒకటే కాదండి, గార్డెనింగ్ చేశారు, రకరకాలైన ఫ్లవర్స్ పెంచారు. గార్డెనింగ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ షేప్స్తో ఉన్నాయండి. మనం ఫొటోస్ తీసుకోవడానికే ఇదే బెస్ట్ ప్లేస్ అండ్ వ్యూ అనేది నేను చెప్తానండి. మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు ఇక్కడికి వచ్చి చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీకైతే ఇది మంచిగా ఓవర్ వ్యూ, లాల్బాగ్ ఓవర్ వ్యూ ఎంత పెద్దగా ఉందో మొత్తం అన్ని విధాలుగా అన్ని నీట్గా న్యాచురల్గా ఏమి ఎఫెక్ట్స్ లేకుండా గ్రాఫిక్స్ లేకుండా అన్ని నీట్గా చూపిస్తున్నాను చూడండి. ఇది ఇక్కడైతే చాలా బాగుందండి. నేను ఫోటో దిగుదాం అనుకున్నాను, నాకు ఫోటో దిగేకైతే ఎవరు లేరు, నేను ఒక్కనే వచ్చాను కాబట్టి. మీరైతే మీ ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేయండి, ఫోటో దిగండి అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఈ లాల్బాగ్ పార్క్లో వచ్చిన తర్వాత మంచిగా పెద్దగా వాకే చేశాను అనుకుంటున్నానండి. ఈ వాక్ చేస్తూ మనం అన్ని చుట్టూ చెట్లు, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూస్తూ ఈ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశానండి. ఈ పార్క్లో వీళ్ళు మంచిగా చెట్లని పెంచడమే కాక ఈ చెట్లని మనకి రకరకాలైన షేప్లతో కూడా పెంచారండి. ఇది చూసారు కండి మంచిగా ఈ చెట్టు అనేది ఎలా ఉందో. మంచిగా ఈ చెట్టు విచ్చుకున్న షేప్లో అయితే ఉంది. ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క షేప్ ఒక్కొక్క యాంగిల్లో వచ్చినట్టు ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. నేనైతే మీకు ఒకటి చెప్దాం అనుకున్నానండి. ఈ పార్క్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మీకు అందరూ చెకింగ్ చేస్తారు. మీరు ఏమైనా చిన్న స్నాక్స్ ఏమైనా తెచ్చుకోవాలనుకుంటారో మాత్రం తప్పండి. స్నాక్స్ ఇక్కడ ఏమాత్రం అలో లేదు. లోపల అన్నీ దొరుకుతాయి. మనం చూస్తారండి పిల్లలు ఎంత చిన్న పిల్లలు వచ్చారు. ఇది ప్యూర్ గార్డెన్ ఏరియాలకు ఉందండి. కొంతమంది ఆడుకుంటున్నారు పిల్లలు, అవుటింగ్స్, డివైడర్లు మంచిగా ఆడుకుంటున్నారు. అన్నీ దొరుకుతాయండి మనకైతే ఇక్కడ. ఐస్ క్రీమ్ కానీ పిల్లలకి ఇక్కడికి పోవాలనే కానీ ఇక్కడ మనకి దొరకని స్నాక్ అనేది ఏమి ఉండదండి. మీకు చూపిస్తున్నా కానీ ఇక్కడ A to Z అన్ని స్నాక్స్ ఉన్నాయండి.
ఇప్పటి నుంచి మీరు ఈ వీడియోని కొంచెం ఇంకా మంచి లైక్ చేస్తారండి, ఎందుకంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంతవరకు అయితే మీకు లాల్బాగ్ పార్క్ అయితే చూపించాను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటి నుంచి మీకు వీళ్ళ గార్డెనింగ్, వీళ్ళ ఫ్లవర్స్, వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో అన్నీ నీట్గా ఫ్లవర్స్ అనేది మెయిన్ చిన్న చిన్నగా ఈ లాల్బాగ్ పార్క్లోని ఫ్లవర్స్ గార్డెనింగ్ చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మంచి హిల్ స్టేషన్ లెక్క కూడా ఉందండి. ఇక్కడైతే నేను మంచిగా ఫోటో తీసుకుందాం అనుకున్నానని ఇక్కడ నాకైతే మంచి ఫోటోగ్రాఫర్ అయితే దొరకలేదు. ఈ వ్యూలో కింది నుంచి పైకి చూసేసరికి చాలా పైకి ఉన్నట్టు అనిపించిందండి, కానీ జస్ట్ ఒక 150-300 మీటర్స్ మాత్రమే ఉందండి. ఒకసారి పైకి వెళ్ళాక అక్కడ చిన్న టెంపుల్ లెక్క ఉన్నట్టు అనిపించింది. పోయానండి, చాలా బాగుంది. ఆ పైనుంచి కింది వ్యూకి అయితే ఇంకా అవసరం ఉందండి, చూపిస్తున్నానండి ఈ వ్యూ పైనుంచి కిందికి. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. అక్కడ మనకి కావాల్సిన కచోరీ కానీ, సమోసా కానీ, ఆ టైం ఈవినింగ్ టైం కదండి, మొక్కజొన్న కంకులు కానీ కాలుస్తుంటే మాత్రం అది కోల్ పైన బొగ్గుల పైన కాలుస్తుంటే మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మనకి ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయండి. మనం అందుకే నేను చెప్పాను కానీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా ఒక 4 hours 5 hours కేటాయించేటట్టే ఆలోచించుకొని ప్లాన్ చేసి వెళ్తారని నేను అనుకుంటున్నానండి. నేనైతే మీకు లాల్బాగ్ పార్క్ ఓవర్వ్యూ అంతా చూపించానైతే అనుకుంటున్నానండి. ఇంకా ముందుగా మీరు కొన్ని చూస్తారండి. ఇక్కడ మెయిన్ అవైలబిలిటీ దొరుకుతాయండి, చిన్న న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఇవి చూసానండి. బయట ఎందుకు డబ్బులు పెట్టి కొనాలని అనుకుంటాం కదండి అని నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూసాక ఎందుకు మనకే ఇల్లు కొంచెం పెద్దగా ఉండింటే బాగుండి, ఇలా గార్డెనింగ్ ఇప్పుడు చూపిస్తున్నా కదండి, ఇలా గార్డెనింగ్ అన్నీ మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. అది ఎలా పెంచుకోవాలనేది ఇక్కడ అన్నీ మనకి చిన్నది అన్నీ దొరుకుతాయండి. అవి ఏం దొరుకుతాయి, ఏంటి కథ, ఏం చెప్తున్నాడు ఇతను అనేది నేను మీకు చెప్తానండి. ఈ మనం గార్డెనింగ్లో ఏమైతే పెంచుకోవాలనుకుంటున్నామో దానికి కావాల్సిన సీడ్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. చిన్న సీడ్స్ కానీ, లేదంటే మనం గార్డెన్లో డైరెక్ట్గా ఇవి తీసుకపోయి ఎలా ప్లేస్ చేసుకునేవి అన్నీ దొరుకుతాయండి. ఇది జస్ట్ ఒక అక్వేరియం స్టెప్లో ఉన్న గార్డెనింగ్ అండి. ఇంకోటి మీరు చూసారండి, ఇది టీపాయ్ కింద లోపల ఆటోమేటిక్గా గార్డెనింగ్ వాళ్ళే చేసి ఇచ్చారండి. ఎంత బాగుందో చూసారండి. ఇవి చిన్నవి మనం లీవ్స్ ఇవన్నీ తీసుకుపోయి మనం ఇంట్లో పెంచుకోవచ్చు అండి. అన్నీ దొరుకుతాయండి మనకి, జస్ట్ అన్నీ ఆఫర్స్లో కూడా ఉన్నాయి. ఇదైతే నేను తేనె, ఇది హనీ అండి. ఎంత బాగా దాని లోపల నుంచి వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు చూడండి. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. ఇంకా ఇక్కడైతే చూసారంటే మనం వెజిటేబుల్స్ అన్నీ బయటపై కూరగాయలన్నీ కొనుక్కుంటాం అండి. ఇక్కడ మీరు చూసినట్టే కొరియండర్, కొత్తిమీర, బ్రింజాలు, కరేపాకు అన్ని లీవ్స్ ఏమైతే మనకి చూసామో అండి అన్నీ ఈ ఆకుకూరలన్నీ మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి. జస్ట్ ఒక్కొక్క ప్యాకెట్ మనకి 30 రూపీస్ కానీ 40 రూపీస్ ప్యాకెట్ ఉందండి. మన కానీ ఇంట్లో గార్డెనింగ్కి ప్లేస్ ఉందంటే మాత్రం ఇక్కడికి వచ్చి గ్యారంటీగా మీరే ఇవన్నీ తీసుకుపోయి మీరే ఒక న్యాచురల్ అండ్ ఆర్గానిక్గా మీరే పెంచుకుంటారని నేను అనుకుంటున్నానండి. మనకి అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ షేప్స్లో పెట్టారండి. దాని లోపల పెంచుకొని మనం చెట్లను పెంచుకుంటామండి. వాళ్ళ ఐడియాస్, థాట్స్ అన్నీ చూసేయండి, మనల్ని అట్రాక్ట్ చేస్తూ మనల్ని కొనుక్కునేటట్టు చేస్తున్నారు వాళ్ళైతే. అంటే వాళ్ళ క్రియేటివిటీని మనం మెచ్చుకోవచ్చండి. వాళ్ళు చూసారండి క్రియేటివిటీ అనేది జస్ట్ మనకి ఫ్లవర్స్ అమ్మడమే కాదు, ఒక్కొక్క లీఫ్ని దానిలో పెట్టే ప్లేసెస్ని కూడా షూస్ కానీ అలా పార్ట్స్ కానీ ఒక డిఫరెంట్ షేప్స్తో తయారు చేసి మనల్ని అట్రాక్ట్ చేసి మనల్ని కొనుక్కొని లెక్క చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసండి, ఇది సొంగలండి, రాగితో తయారు చేసిన సొంగలు. ఇవి సొంగలండి, ఇవి రాగితో తయారు చేశారు. నాకు కూడా ఇచ్చారు, టేస్ట్ చేశాను. ఇంకా మిల్లెట్స్ దొరుకుతాయండి. ఇక్కడ మెయిన్ మీరు లాల్బాగ్లో నేను చూపించే వీడియోలో మీరు కంటెంట్ ఏం చూస్తున్నారంటే అన్నీ మనకి హెల్త్కి సంబంధించినవి, న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకునేటివన్నీ దొరుకుతాయని అయితే మీకు చూపిస్తున్నాను. ఇందాక చూపించాను కానీ ఇట్లా రకరకాల స్టాల్స్ ఉన్నాయండి. ఇవన్నీ చూసాక మన ఇంట్లో మనకి గార్డెన్ ఉంటే చాలా మేలు అనిపించిందండి. ఎందుకంటే బ్రింజాలు, కొత్తిమీర, కరివేపాకు, టమోటా, ఆనియన్ ఇవన్నీ మనం ప్రతిరోజు బయట పోయి ఎందుకు తెచ్చుకోవాలండి? ప్రశాంతంగా మనమే పెంచుకుంటే, మనం పెంచుకొని ఇంట్లో వంట చేసుకుంటే ఆ ఆనందమే వేరండి. అట్లాంటివన్నీ మనకి చిన్న ప్లేస్ ఉండాలి, కానీ ఇవన్నీ నాకైనా ప్లేస్ ఉంటే ఇవన్నీ గ్యారెంటీగా పెంచి ఒక గార్డెనింగ్గా మంచిగా పెంచుకొని ఉండేటట్టు మెయింటైన్ చేసుకునేటువంటి. ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మీరు లాల్బాగ్లో మీకు ముందుగా చెప్పినట్టు అన్నీ మనకైతే హెల్త్కి సంబంధించినవి ఏవైతే మంచి ప్రోడక్ట్స్ ఉంటాయో అవి ఒక్కటే ఉన్నాయండి. ఇంతసేపు మీకు అన్ని వెజిటేబుల్స్ చూపించాను కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఫ్రూట్స్ ఎవరికైనా ప్లేస్ కానీ ఉందంటే మాత్రం ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఈ ఫ్రూట్స్ అన్ని రకరకాల ఫ్రూట్స్ అండి. మీకు ఇది చూసండి, జాక్ ఫ్రూట్, పనస పండు అన్నీ ఉన్నాయండి. ఏ ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ అన్ని మొక్కలు అన్నీ వాళ్ళు నీట్గా సపరేట్ సెగ్రిగేట్ చేసి పెట్టారండి. ఇది బుష్ పేపర్, ఇది నట్ మగ్ అన్నీ ఉన్నాయండి. మీకు జస్ట్ ఇక్కడికి విజిట్ చేసి మీకు ఒక తీసుకొని పోవడమే మీ ఆలస్యం అండి. జాక్ ఫ్రూట్ చూస్తారండి, సీడ్లెస్ ఉంది, విత్ సీడ్ ఉంది. నాకు మెయిన్ ఇష్టమైనది, ఎవరికైనా ఇష్టమైనది మామిడిపండు కదండి. అస్సలైన మామిడిపండు, మ్యాంగో చెట్టు ఉన్నాయండి. దీనిలో కూడా మ్యాంగోలో కూడా రకరకాలైన చెట్లు కూడా ఉన్నాయండి.
ఎవరైనా ఇక్కడికి వచ్చి ఫ్రూట్స్ ఏమైనా ఇంట్లో పెంచుకోవాలని, గార్డెనింగ్లో మనమే ఫ్రూట్స్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ పర్చేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండి. అందుకే నేను చెప్పాను కదా, మీకు సాటర్డే కానీ సండే కానీ ఎప్పుడైనా వీక్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా ఒక 4 hours 5 hours కేటాయించేటట్టు ఉంటేనే ఇక్కడికి వచ్చి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఏవైతే కావాలనుకుంటారో అవన్నీ కొనుక్కుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెజిటేబుల్స్, ఫ్రూట్సే కాదండి, మనకి ఇంట్లో ఉపయోగపడే గ్రాసరీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవి కూడా మనకి వాళ్ళు మంచిగా న్యాచురల్గా ఆర్గానిక్గానే పండించారని చెప్తున్నారు, ఏ కెమికల్స్ లేకుండా. మనం ఇవన్నీ పండిస్తాం కానీ గార్డెనింగ్ చేసేవి ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. ఈ ఎక్విప్మెంట్స్ కూడా మనకి అక్కడే దొరుకుతున్నాయండి. అవి ఎవరికైనా కావాలనుకుంటే అక్కడే పర్చేస్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడైతే మనకి అన్నీ బాగా అరేంజ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మనకి ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, పండ్లు కానీ అన్నీ దొరుకుతున్నాయండి. మనకైతే ఏవైతే హెల్తీగా ఉంటాయో, మనకి బాడీకి ఏవైతే మంచి న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావాలనుకున్నాయో ఇవన్నీ దొరుకుతాయండి. వేరేవైతే అన్నీ అవాయిడ్ చేస్తారు. ఇంకొకటి ఇక్కడ ఒకటి నేను టేస్ట్ చేశానండి, టీ అనేది. ఇది టీ అని కాదు, మనం టీ బదులు, కాఫీ బదులు మన గ్యాస్ట్రిక్ పోవాలనుకుంటే మాత్రం ఇది రోజు వీళ్ళు ఒకటి ఇచ్చారండి, ఇది పౌడరు. ఇది ఇచ్చి ఒకసారి నాకు టేస్ట్ చేయమని చెప్పారు. జస్ట్ ఇది ఒక మనకి గ్రీన్ టీ లెక్కనే ఉంటుంది. అది తాగితే మనకి లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, అంటే చెడు కొలెస్ట్రాల్ అన్నీ తగ్గుతాయి అన్నారు. ఇంకా మనకి ఇక్కడ అన్నీ ఇది కోకోనట్తో తయారు చేసిన పాట్స్ అండి. ఇది మనం చెప్పారండి వాళ్ళు, మనకి రెయిన్ పడేసాట మాత్రం పెట్టద్దు అన్నారు. ఇట్లా కోకోనట్ పీచ్ ఉంటుంది అండి, దాంతో తయారు చేసినారు. ఇంకా అలా వస్తూ ఉండగా ఇది ఇంకా అక్వేరియం అండి. అంటే జస్ట్ షో, ఇవి అక్వేరియం అనేది షో. మనకి చిన్న చిన్న అక్వేరియంస్ ఉన్నాయి, దానిలో రకరకాలైన డిజైన్స్, షేప్స్ పెట్టి మనకి ఫిషెస్ అనేవి ఉన్నాయండి. వాళ్ళు కూడా చెప్తున్నారు మనకి కబ్బన్ పార్క్ దగ్గర ఉంది, అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయండి. మేము ఇక్కడికి వచ్చి మా విజిటింగ్ కార్డ్ కానీ మీరు చూపిస్తే మీకు ఒక 5% డిస్కౌంట్ ఉంది అని చెప్పారు. అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంకా ఇదైతే మనకి చిన్న పిల్లలకి కావాల్సిన అన్ని చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయండి, రకరకాలుగా ఉన్నాయి. ఇది మనకి ధూప్ స్టిక్స్, ఏమన్నా దేవుని దగ్గర అగరబత్తులు అండి, న్యాచురల్గా తయారు చేసిన అగరబత్తులు అని చెప్తున్నారు. మీకు చెప్పాను కదండి, పిల్లలకి ఆడుకోనికి రకరకాల వెజిటేబుల్స్ ఇంతసేపు మనం ఎలా పండించామో ఇక్కడ బొమ్మలు లెక్క ఉన్నాయి. సాంబ్రాణి కానీ అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడైతే. వీళ్ళు చాలా స్టాల్స్ ఉన్నాయండి. వీళ్ళు ఎప్పుడు ఉంటాయి అనుకుంటాను, నేనైతే ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను మీకు ఇప్పుడే చూపిస్తున్నాను ఈ వీడియోలో అంతగా. నాకు తెలిసి చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం ఆఫీస్లో కూడా ప్లేస్ చేసుకుంటే మంచిదే అనిపిస్తుంది అండి. ఆఫీస్లో వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ నాకైతే ఒక అతను చూపించాడండి, మనం ఎప్పుడైనా ప్రతిరోజు ఇప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు లేకున్నప్పుడు మనం నీళ్ళు పోయడం మర్చిపోతాం, కానీ ఇది ఆటోమేటిక్గా బాటిల్లో అలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చిన్నగా ఒక్కొక్క చుక్క అనేది మనకి దానిలో పడుతుందండి. దానివల్ల మనకి మొక్కలు అనేది పెరుగుతాయండి, మనం మర్చిపోతాం కాబట్టి. అలాగే ఇంకా ఇక్కడ పికల్స్ చాలా దొరుకుతున్నాయండి. పికల్స్ అనేవి మనకి ఎక్కడైనా వెరైటీ దొరుకుతున్నాయి. ఇంకా ఈ పికల్స్ ఇవన్నీ, చెక్లీ అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళకి. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, చెక్లీలు, స్నాక్స్. ఈ స్నాక్స్ అనేవి మనం ఎక్కడ పోయినా దొరుకుతాయి. ఇది ఇంకా జస్ట్ మనకి అక్కడ పోయిన వాళ్ళు అట్రాక్ట్ చేసి తీసుకుంటున్నారండి. నేనైతే ఈ వీడియోలో ఇంకా మీకు లాల్బాగ్ పార్కు, న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని చూపించాను అనుకున్నాను. ఇప్పుడైతే మీకు అసలైన షో అనేది ఇప్పుడే మొదలవుతుందండి. ఈ ఫ్లవర్ షో అనేది చూసారు అండి, ఇందాక నెంబర్ ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ షో అనేది మహా అద్భుతం అండి. ఒక్కొక్క ఫోటో ఎంత బాగుందంటే ఈ ఫ్లవర్స్ అనేవి అసలు చూసాక అట్రాక్ట్ అవుతారండి. గర్ల్స్ అయితే ఇంకా చాలా బాగా వాళ్ళు ఫొటోస్ అంటే చాలా ఇష్టం కదా, ఇక్కడికి వచ్చినాక ఇంకా వాళ్ళు ఫొటోస్ దిగకుండా అస్సలు పోరు. ప్రతిదీ ఒక పిక్ అండి, ప్రతిదీ ఒక పిక్. ఈ నెమ్మలి అయితే ఇంకా అద్భుతం, అన్నిటికంటే హైలైట్ అంటే ఈ నెమ్మలి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోండి, ఫోటో దిగండి, వేరే దగ్గర కూడా వెళ్ళారండి. అంత పెద్దగా ఉంది, అంత విశాలంగా ఉంది. ఎందుకంటే మనకి నెమ్మలి అనేది ఆ బర్డ్ అనేది మనకి ఎంత ఇష్టం అనేది అందరికీ ఈ ఒక ఇమేజ్లో చాలండి. ఇక్కడ అన్ని రకాలైన ఫ్లవర్స్తో దిల్ షేప్స్తో తయారు చేస్తారండి. ఇవన్నీ దిల్ షేప్స్ లోపల ఉండేది మన మెయిన్ ఎవరు, రాణి చెన్నమ్మ గారికి అలా అలంకారం చేస్తారండి ఇక్కడ. ఇది కూడా బాగుంటుందండి. అన్ని ఇంకా రకరకాలైన పూలు అట్లా మనకు ఒక దానిలోంచి ఇట్లా పడుతున్నప్పుడు ఎలా ఉందో అట్లా 5 రకాల పూలన్నీ అలా పెట్టారండి. మీకైతే నేను ఇప్పుడు మీరు ఈ ఫ్లవర్ షో ఇవన్నీ చూస్తుండండి. నేనైతే మీకు రాణి చెన్నమ్మ స్టోరీ చెప్దామనుకుంటున్నాను. మీకు అన్నీ చెప్పానండి. ఇంకా రాణి చెన్నమ్మ స్టోరీ చెప్తే మీకు కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎలా ఈ రాణి చెన్నమ్మ ఫేమస్ అయినది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది రాణి చెన్నమ్మ గారి కోట అండి. మీరు చూస్తూ ఉండండి, నేను రాణి చెన్నమ్మ గారి స్టోరీ చెప్తుంటాను. కర్ణాటకలోని కుందాపూర్ అనే ఊరిలో ఒక చిన్న ఫ్యామిలీలో బిజినెస్ చేస్తుంటారండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా అక్కడ మన కిటూరు
మహారాణి రాణి చెన్నమ్మ వారు ఉండేవారండి. మనకి ఈ బిజినెస్ ఫ్యామిలీ నుంచి ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అయ్యారు అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మన రాణి చెన్నమ్మ వారు అందం, తెలివి, ధైర్యం, సాహసం, తేజస్సు చాలా కలిగిన ఒక మహారాణి అండి. ఈ మహారాణిని ఎలా మహారాజు ఏ మహారాజు చేసుకున్నారంటే కేలడి మహారాజు అనే రాజ సోమశేఖర్ అనే వచ్చి మన మహారాణిని పెళ్లి చేసుకున్నారండి. ఈ మహారాజు చాలా ధనస్సుతో కూడిన సంపాదన, ధనస్సు, రాజ్యం అన్నీ కలిగిన వాడండి. ఎంతమంది అమ్మాయిలు అంటే మహారాణులు చూసినా ఎప్పుడు అందరినీ ఒప్పుకోలేదు. ఒకానొకప్పుడు రామేశ్వరం పోయినప్పుడు ఆ రామేశ్వరంలో జాతర జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ మహారాణిని చూసారండి. రాణి చెన్నమ్మని చూసి ఇష్టపడి రాణి చెన్నమ్మని 1667లో పెళ్లి చేసుకున్నాడండి. పెళ్ళైన 10 సంవత్సరాల లోపలనే రాణి చెన్నమ్మ మనకి ఈ ఫ్రీడమ్ గురించి ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఏం తెలియదు కండి, అన్నీ నేర్చుకుందండి. ఫైట్ ఎలా చేయాలి, యుద్ధం ఎలా చేయాలి, రాజ్యం ఎలా పరిపాలించాలి అన్నీ అతి తొందరగా నేర్చుకుంది రాణి చెన్నమ్మ. 10 సంవత్సరాల తర్వాత కేలడి మహారాజైన రాజా సోమశేఖర్ని యుద్ధం చేసేటప్పుడు వేరే వాళ్ళు చంపేశారండి. అప్పుడు తర్వాత మనకి మొత్తం అన్ని బాధ్యతలన్నీ రాణి చెన్నమ్మనే చూసుకుంటున్నారండి. అక్కడ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయండి. అప్పట్లోనే మనకు తెలుసు కదండి, మొఘల్స్తో యుద్ధం చేసిందండి రాణి చెన్నమ్మ. బీజాపూర్ సుల్తాన్, మైసూర్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అండి. అప్పుడులో మైసూర్ రాజా కూడా మనకి రాణి చెన్నమ్మతో ఫైట్ చేశారండి. మైసూర్ రాజానే ఒకనప్పుడు యుద్ధం చేసి ఈ రాణి చెన్నమ్మ చాలా బలవంతురాలు, శక్తివంతురాలు, తేజస్సురాలు అని తెలిసి తర్వాత అన్ని మైసూర్ రాజా కూడా మంచి సపోర్ట్ చేశారండి. మన రాణి చెన్నమ్మ ఎంత ధైర్య సాహస కలవారంటే మన రాణి చెన్నమ్మ ఛత్రపతి శివాజీ కొడుకుకి ఆశ్రమం ఇచ్చారండి. అక్కడ యుద్ధం జరిగేటప్పుడు ఛత్రపతి శివాజీ వారికి కొడుకుకి సపోర్ట్ లేదని తెలుసు. ఛత్రపతి శివాజీ కొడుకుకి మనకి ఆశ్రమం ఇస్తే అన్ని యుద్ధాలు మనకు వస్తారు, మన దగ్గర ఫైట్స్ జరుగుతాయని తెలిసినా కూడా మనకి ఆశ్రమం ఇచ్చారండి రాణి చెన్నమ్మ. ఇది అండి రాణి చెన్నమ్మ స్టోరీ. మనకి రాణి చెన్నమ్మ 1689 12th March 1689లో మరణించారండి. ఇది కంప్లీట్ రాణి చెన్నమ్మ స్టోరీ అండి. మీకు రాణి చెన్నమ్మ స్టోరీ అయిందని అనుకుంటున్నాను. వాళ్ళైతే ఈ లాల్బాగ్ వాళ్ళు ఇవన్నీ తెలియాలని మనకి లాల్బాగ్లో ఒక ఫ్లవర్ షో లెక్క అరేంజ్ చేసి రాణి చెన్నమ్మ స్టోరీ, స్టాచ్యూ, వాళ్ళ కోటు అన్నీ చూపిస్తాను కండి. ఇవన్నీ ఎంత బాగా చూపిస్తారు. ఈ ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కరు చాలా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ ఫ్లవర్ షో మాత్రం. ఇంతకుముందు నాకు కూడా ఈ స్టోరీ ఏం తెలియదండి. వీళ్ళు పెట్టారు కానీ రాణి చెన్నమ్మ అంటే రాణి చెన్నమ్మ ఎవరు, ఈ కర్ణాటకలోని ఎక్కడున్నారు, ఏం చేశారు ఈ ఫైటర్ అంటే అన్నీ తెలుసుకోవాలని మంచి ఒక అవగాహన తెప్పించారండి. అందుకే వీళ్ళు ఇండిపెండెన్స్ డే అప్పుడే పెట్టారు. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫ్లవర్ షో లెక్క అరేంజ్ చేస్తుంటారండి. మీకు కూడా కుదిరినప్పుడు నా వీడియో అన్నీ చూసి మీరు రాణి చెన్నమ్మ స్టోరీ తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ ఫ్లవర్ షో, ఈ లాల్బాగ్ పార్క్, న్యాచురల్ అండ్ ఆర్గానిక్ పార్ట్స్ అన్నీ నచ్చినట్టు అనుకుంటున్నానండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.